సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని పెదపూడి మండలం కరకుదురు మాదిగపేటలో న్యూ క్రాంతి యూత్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో రంగవల్లికల పోటీలతో పాటు వివిధ క్రీడా పోటీలను ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రంగోలీ పోటీలను డీసీ చైర్మన్ సానా శ్రీను, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ సింగినేడి నాగ తిరుపతిరావు, సేవాక్రియం ట్రస్ట్ అధినేత తలాట మురళీకృష్ణతో పాటు ఎన్డీఏ కూటమి నాయకులు పరిశీలించారు. రంగవల్లికల్లో మహిళలు వేసిన రంగుల ముగ్గులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ సింగినేడి నాగ తిరుపతిరావు, సేవాక్రియం ట్రస్ట్ అధినేత తలాట మురళీకృష్ణ, కరకుదురు జనసేన నాయకులు పాటంశెట్టి వెంకటేష్ ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. రంగవల్లికల పోటీల్లో ప్రథమ బహుమతి మంతపల్లి నీలిమ, ద్వితీయ బహుమతి విప్పత్తి శ్యామల, తృతీయ బహుమతి విప్పత్తి అక్షయ, నాలుగో బహుమతి బొంగ అనూష గెలుచుకున్నారు. ఇతర పోటీల్లో విజేతలుగా నిలిచిన చిన్నారులు, మహిళలకు నాయకులు పేట పెద్దల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పేట పెద్దలు, న్యూ క్రాంతి యూత్ హెల్పింగ్ హ్యాండ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందులో సార్ నెంబర్ ఓకే అంతే ఓకే ఫస్ట్ వివరించారు సానా శ్రీని గారు, దత్తుడి గారు అందరూని. మరి బాక్స్ నెంబర్ 43 ఎవరిది? సదా. గట్టిగా క్లాప్ రావాలి, గట్టిగా అందరూ చెప్పండి కొట్టాలి. నెంబర్ రెడీగా ఉండండి, మాకు తెలీదు. బాక్స్ నెంబర్ 70 70 చాలా మంచి ముగ్గేసింది. హరిదాస్ ముగ్గేసింది సార్, హరిదాస్ ముగ్గేసింది. 58 ఎవరిది నెంబరు వస్తుందా? రామ్మా, ఒకటే ఫ్యామిలీ. సెకండ్ ప్రైజ్ గట్టిగా క్లాప్స్ కొట్టండి. మన యూత్ కి అందించిన ఈ గిఫ్ట్ ఎవరికి వస్తుంది మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఒకసారి చెప్పు. ఈ సంవత్సరం ముగ్గులు పోటీ ధన్యవాదాలు. గట్టిగా క్లాప్స్ కొట్టండి, గట్టిగా క్లాప్స్ కొట్టండి. గిఫ్ట్ ఇక్కడ ఓపెన్ చేయాలి, ఈ గిఫ్ట్ ఇక్కడ ఓపెన్ చేయాలి, ఈ గిఫ్ట్ ఇక్కడ ఓపెన్ చేయాలి. చేయాల్సిందిగా కూర్చున్నాము. సన్నీ హెల్ప్ చేయమ్మా. క్లాప్స్ కొట్టండి గట్టిగా. మరి చాలా విలువైన గిఫ్ట్, దీని గ్యారంటీ కార్డులు తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా మురళికి, వెంకటేష్ కి అందరికీ ధన్యవాదాలు. అయితే ఈ మన ప్రతి పండక్కి కూడా చాలా అద్భుతంగా గత 15 సంవత్సరాల నుంచి ఈ పేట చాలా అందంగా పండగ అంటే ఇక్కడే ఉంటుంది అన్నట్టుగా చేయడం జరుగుతుంది. ఈ సో మన సాధారణంగానే మన వాళ్ళందరూ ఈ యూత్ కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎప్పుడు కూడా ఎంత అలవాటుగా చేయడం అనేటువంటిది మేము మా వాళ్ళందరూ కూడా మీ పేటను మా ఫ్యామిలీలాగా మేము అనుకుంటాం. మీరంత అలవాటు ఏం చేయక్కర్లేదు, మాకు మామూలుగా సాధారణంగా ఆహ్వానించే సరిపోద్ది. దాని మీద ఏంటంటే మీకు అందరికీ ఎప్పుడు కూడా మేమందరం అండదండలుగా ఉంటాం. నీ పేటకి గతంలో కూడా మాట ఇచ్చాను, ఇప్పుడు కూడా మాట ఇస్తున్నాను. పూర్తిగా మీ పేట బాగోగులన్నీ చూసి ఏ విధంగా అయినా రాజకీయంగా కానీ ఇంకో రంగా అన్ని విధాలుగా కూడా సపోర్ట్ గా ఉంటానని మీ అందరిలో నాకు ఈ అవకాశం దక్కినందుకు నాకు చాలా సంతోషంగా ఉందని ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ యూత్ కి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఉన్న న్యూ క్రాంతి యూత్ నిజంగా మీరు ఇప్పుడు కాదు, నాకు 10 సంవత్సరాల నుంచి క్రికెట్ టోర్నమెంట్లు పెట్టినప్పటి నుంచి న్యూ క్రాంతి యూత్ అలాగా ముందుకు సాగుతూనే ఉంది. సో మీరు అలాగే ఇంకా ముందు మంచి కార్యక్రమాలు, రాజకీయాలకు అతీతంగా ఇలాంటి మంచి కార్యక్రమాలు ఊరంతా జరగాలని కోరుకుంటున్నాం. సో ఇది చాలా ఇన్స్పిరేషన్గా తీసుకున్నాం. పండగ అంటే ఏదో కొంతమందికే కాదు, ఇక్కడ ఎప్పుడు జరిగినా పండగకి ప్రతి సంవత్సరం ఇక్కడ నిజంగా పండగ కింద జరుగుతుంది. దానికి మేము ఎప్పుడు సహకరిస్తామని దత్తుడి గారికి, వెంకటేష్ గారికి సంక్రాంతి శుభాకాంక్షలు. సో
ఈ గేమ్స్ కండక్ట్ చేయడం ఎలిమెంటరీ నుంచి ఒక ఏజ్ వచ్చే వరకు ఇట్స్ రియల్లీ గుడ్. మనం చాలా రేర్గా చూస్తాం ఇలా అన్ని ఏజెస్తో గేమ్స్ పెట్టి ముందుకు నడిపించడం. అట్లాగే అందరూ కలిసికట్టుగా ఉండి మన ఊరిని మనం డెవలప్ చేసుకోవడానికి వాళ్ళు వేరే వాళ్ళకి హెల్ప్ చేసేలా వాళ్ళకి గైడ్ చేయడం, మనకున్న ఫెసిలిటీస్ని అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం, మన ఊరిని బాగా డెవలప్ చేసుకోవడం, అది మన మెయిన్ ముఖ్యమైన గోల్. ఈ రాజకీయం అనేది పక్కన పెడితే మనం సేవ చేయడానికి ఉన్నాం. ఫస్ట్ అందరూ మంచిగా సేవ చేసి నలుగురిని చైతన్యపరిచి వాళ్ళని ఇంకొక నలుగురికి సేవ చేసేలా తయారు చేయాలి, అది మన ముఖ్య ఉద్దేశం. ఈ అవకాశం ఇచ్చిన నాకు అందరికీ ధన్యవాదాలు.